చలిలో తుని టీ స్టాల్. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక టీ స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె చేసే వేడివేడి అల్లం టీ, కమ్మటి పకోడీల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె కొట్టు దగ్గర చేరేవి. తుని పిచ్చుక పకోడీలు వేస్తూ, చెటు ఇదిగో వేడివేడి పకోడీలు. లూసీ గారు, మీకు యథావిధిగా తక్కువ చక్కెరతో టీ కదా? అవునమ్మా తుని, నీ చేతి టీ తాగకపోతే మాకీరోజు గడవనే గడవదు. బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుంటూ, చూడు అట్ట, ఇంకా 10 రూపాయలు ఇవ్వాలి. నాకు ఆకలిస్తుంది. నాకు పకోడీ ఇవ్వు. సరే తల్లి, లెక్కలు సరిగ్గా చూడు. చూడు, నువ్వు రేపిచ్చినా పర్లేదులే. ఇలా తుని పిచ్చుక వ్యాపారం హాయిగా సాగుతోంది. ఆమెకు చిచ్చుకాకి చాలా మంచి స్నేహితురాలు. తునికి ఏ ఆపద వచ్చినా, ఏ సాయం కావాలన్నా చిచ్చుకాకి ముందుండేది. కాని ఆ సంవత్సరం చలికాలం చాలా భయంకరంగా అకస్మాత్తుగా వచ్చింది. కొండల మీద నుండి వీస్తున్న మంచుకారులకు ఊరంతా గడ్డకట్టుకుపోయింది. చెరువు మీద తెల్లటి పొర ఏర్పడింది. పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడి గూళ్లల్లోనే ముడుచుకుని కూర్చున్నాయి. తుని పిచ్చుక రోజులాగే ఉదయం 9 గంటలకు తన టీ స్టాల్ తెరిచింది. బుజ్జి, పొయ్యి వెలిగించాను, టీ మరుగుతుంది, కాని ఈగలు కూడా రావడం లేదే. బుజ్జి పిచ్చుక దుప్పటి గట్టిగా చుట్టుకుని వణుకుతూ, అమ్మా, చచ్చా, చలికి నా ముక్కు కట్టుకట్టుకుపోయింది. ఈ చలిలో ఎవరొస్తారమ్మా? ఆ చోటు అట్టి కూడా తలుపు తీయలేదు. మనం కూడా దుకాణం మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం పదా. నాకు నిద్ర వస్తుంది. తుని పిచ్చుక నిరాశగా, సరేలే తల్లి, మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా వస్తారేమో చూద్దాం. కాని ఆ రోజు సాయంత్రం కూడా ఒక్క పక్షి కూడా రాలేదు. తుని పిచ్చుక తెచ్చిన పాలన్నీ విరిగిపోయాయి. పకోడి పిండి పులిసిపోయింది. ఒకరోజు, 2 రోజులు, వారం గడిచింది. చలి తగ్గలేదు. తుని వ్యాపారం మొదలవలేదు. ఆ రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన కొట్టు ముందు అమ్ముడుపోని సామాన్ల వైపు చూస్తూ చాలా దిగులుగా కూర్చుంది. బుజ్జి పిచ్చుక కూడా పక్కనే ముఖం వేలాడేసుకుంది. అమ్మా, నాకు బోర్ కొట్టుంది, ఆకలిస్తుంది. ఇంట్లో పళ్ళెం కూడా అయిపోయింది. మనం టీ అమ్మకపోతే నాకు ఇష్టమైన తేనె రొట్టె ఎలా కొంటావు? తుని పిచ్చుక కన్నీళ్లతో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బుజ్జి. ఈ చలికాలం మొత్తం ఇలాగే ఉంటే మనం ఎలా బ్రతకాలి? నా వ్యాపారమంతా మూతపడిపోయింది. ఇక నేను ఈ టీ స్టాల్ నడపలేనేమో. తల్లి కూతుర్లిద్దరూ అలా బాధపడుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి పనులు ముగించుకుని అటుగా వచ్చింది. తుని వాళ్లను అలా చూడగానే ఆగిపోయింది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటి తనే, ఏంటి బొజ్జే, మీరిద్దరూ ఇక్కడే కూర్చున్నారేంటి? ఇంకా కొట్టు తెరవలేదా? నాకు వేడివేడిగా అల్లం టీ కావాలి, గొంతు పట్టేసింది. తుని పిచ్చుక ముఖం తుడుచుకుంటూ, చిచ్చు, నువ్వా ఈ చలిలో బయటకొచ్చావు? పని ఉంటే రాక తప్పదు కదా. కాని మీరేంటి కొట్టు మూసేసి ఏడుస్తూ కూర్చున్నారు? ఏమైంది? తుని పిచ్చుక విచారంగా, ఏం చెప్పమంటావు చిచ్చు? చూసావు కదా ఈ చలి. వారం రోజుల నుండి ఒక్క పక్షి కూడా కొట్టు వైపు రావడమే లేదు. అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. తెచ్చిన పాలన్నీ నష్టపోయాను. అందుకే ఇక ఈ టీ స్టాల్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను. నా వల్ల కాదు. అవును చిచ్చు అట్ట, ఈ వ్యాపారం పోయింది. మాకు తినడానికి పకోడీలు కూడా లేవు. చిచ్చుకాకి ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, వసిపిచ్చిదానా తుని, నువ్వు చాలా తెలివైన దానివి, కానీ తప్పుగా ఆలోచిస్తున్నావు. వ్యాపారం మూత పడిందని కాదు, అసలైన వ్యాపారం ఇప్పుడే మొదలవ్వాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అర్థం కాలేదు చిచ్చు. ఎవరూ రావడం లేదని చెబుతుంటే. ఎవరూ రావడం లేదు ఎందుకో? ఎందుకంటే నువ్వు తప్పుడు సమయంలో దుకాణం తెరుస్తున్నావు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావడం కాదు, నువ్వే వాళ్లకు అవసరమయ్యేలా చెయ్యాలి. నేను రోజులాగే ఉదయం 9 గంటలకు తెరుస్తున్నాను కదా. చిచ్చుకాకి గట్టిగా నవ్వి, అదే నీ తప్పు. 9 గంటలకా? ఆ సమయానికి చలికి భయపడి పక్షులన్నీ దుప్పట్లు ముగిసుకేసుకొని ఈ రోజు బయటకు వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఉంటాయి. అప్పుడు నువ్వు టీ స్టాల్ తెరిస్తే ఎవరొస్తారో? మరి ఏ సమయానికి తెరవాలి? చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. అమ్మో, 5 గంటలకా? అట్ట, నీకు తిక్క పట్టిందా? అప్పుడు ఇంకా చీకటిగా, ఇంకా చలిగా ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా బయటికి రావు. మమ్మల్ని రమ్మంటావా? బుజ్జి, అప్పుడే అసలు సిసలైన గమ్మత్తుంది. ఆలోచించుతూనే అందరికంటే ముందు నిద్ర లేచేది ఎవరు? లూసీ పవరం. పొద్దున్నే లేచి వాకిలి ఊడుస్తుంది. చోటు చిలక నీళ్ల కోసం చెరువుకు వెళ్తుంది.
ఆ సమయంలో వాళ్ళు చలికి గడ్డ కట్టుకుపోతూ ఉంటారు. అవును, అయితే అయితే ఏముంది, వాళ్ళలా వణుకుతూ బయటకు వచ్చినప్పుడు నీ టీ స్టాల్ దగ్గర వేడివేడిగా టీ మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటే వాళ్ళు ఆగకుండా ఉండగలరా? ఆ, వాళ్లకు ఆ సమయంలో వేడి టీ అమృతంలా అనిపిస్తుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమే, కానీ అంత చలిలో వాళ్ళు నిలబడి ఎలా తాగుతారు? చిచ్చుకాకి విజయం దొరికినట్టుగా నవ్వుతూ, అక్కడికే వస్తున్నాను. నువ్వు టీ మాత్రమే కాదు, వెచ్చదనాన్ని కూడా అమ్మాలి. నీ కొట్టు ముందు ఒక పెద్ద చలిమంట వెయ్యి. చలిమంట? అవును, పెద్ద చలిమంట. ఆలోచించు. ఉదయం 5 గంటలు, చుట్టూ చీకటే, మంచు. ఆ సమయంలో నీ కొట్టు ముందు మంటలు వెలుగుతూ వేడి వస్తుంటే ఊర్లో వాళ్ళంతా ఆ మంట చుట్టూ చేరరా? ఆ మంట దగ్గర చలి కాచుకుంటూ చేతిలో నీ వేడి అల్లం టీ తాగుతూ కబుర్లు చెప్పుకోరా. చెప్పు, నీ వ్యాపారం రెట్టింపవదా? ఈ ఆలోచన వినగానే తుని పిచ్చుక కళ్ళు ఆనందంతో మెరిశాయి. వావ్, అమ్మా, చలిమంట భలే ఉంటుంది. మనం అక్కడ పకోడీ కూడా కాల్చుకోవచ్చు. తుని పిచ్చుక ఆనందంగా, చిచ్చు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఎంత మంచి ఆలోచన చెప్పావు. నిజమే, చలి ఉన్నప్పుడే వేడికి విలువెక్కువ. కానీ 5 గంటలకు లేవాలంటే... బుజ్జి పిచ్చుక గంతులు వేస్తూ, నేను లేపుతానమ్మా, నేను 5కే లేస్తాను. చలిమంట చలిమంట. సరే, రేపు ఉదయం 5 గంటలకు నేను నీ మొదటి కస్టమర్గా వస్తాను. అల్లం టీ సిద్ధంగా ఉంచు. అన్నీ మంచివే జరుగుతాయి. ఆ రాత్రి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరూ సరిగ్గా నిద్రపోలేదు. ఎప్పుడు లేనిది బుజ్జి పిచ్చుక ఉదయం 4:30కే లేచింది. అమ్మా, అమ్మలే, 5 కావస్తుంది. మనం మంట పెట్టాలి. తుని పిచ్చుక నవ్వుతూ, ఓరి నా తల్లి, నీ బద్ధకం ఈరోజు ఏమైంది? సరే పద. ఇద్దరూ కలిసి టీ స్టాల్ తెరిచారు. తుని పిచ్చుక పెద్ద పొయ్యిలో టీ పెట్టి కొట్టు ముందు పెద్దగా కట్టెలు పేర్చి మంట వెలిగించింది. ఆ చీకటిలో ఆ మంట ఎర్రగా వెలుగుతూ చుట్టుపక్కలంతా వెచ్చదనాన్ని నింపింది. అల్లం టీ వాసన గుమగుమలాడింది. సరిగ్గా 5 గంటలకు లూసీ పౌరం తన ఇంటి తలుపు తీసుకుని వాకిలి ఊడవడానికని బయటకొచ్చింది. లూసీ పౌరం వణుకుతూ, అమ్మో, ఈరోజు చలి ఇంకా ఎక్కువగా ఉందే, నా కాళ్ళు. దూరంగా మంటని చూసి, అదేంటి, ఆ చీకటిలో మంట? దొంగలు పడ్డారా ఏంటి? ఆమె భయంగా కర్ర పట్టుకుని దగ్గరకొచ్చింది. అక్కడ తుని పిచ్చుక టీ కలుపుతూ కనిపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, భయపడకని లూసీ గారు, నేనే. చలిగా ఉంది కదా, మంట దగ్గరికి రండి. లూసీ పౌరం మంట దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కాచుకుంటూ, అబ్బబ్బబ్బా తుని, నువ్వు దేవుడివి తల్లి, ఈ సమయంలో మంట వేశావు. ఎంత హాయిగా ఉందో. ఆ వాసనేంటి? టీయా? అవును లూసీ గారు, వేడి వేడి అల్లం టీ మీకోసమే. లూసీ పౌరం ఆ టీ తాగుతూ ఆ మంట దగ్గర కూర్చుంది. ఆహా, ఇంతకంటే స్వర్గం లేదు అని అనుకుంది. అప్పుడే చోటు చిలుక కూడా నీళ్ల బిందె పట్టుకుని అటుగా వచ్చింది. లూసీ, తుని, ఏంటిక్కడ? అబ్బా, ఎంత వెచ్చగా ఉందో. రా చోటు, రా. తుని మనకోసం చలిమంట టీ స్టాల్ తెరిచింది. ఇదిగో, నువ్వు కూడా ఓ టీ తాగు. ఇద్దరు ఆ మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ కబుర్లు మొదలుపెట్టారు. కాసేపటికి చిచ్చుకాకి కూడా వచ్చింది. చూసారా, నేను చెప్పానా నా ఐడియా ఎలా పనిచేసిందో? తుని, నాకు 2 పకోడీలు వెయ్యి, ఐడియా ఇచ్చినందుకు. ఆ రోజు ఉదయం 7 గంటలకల్లా తుని టీ స్టాల్ కిక్కిరిసిపోయింది. ఆ మంట దగ్గర కూర్చోడానికి పక్షులు పోటీ పడ్డాయి. ఆ రోజంతా ఊరంతా ఇదే చర్చ. లూసీ పౌరం మిగతా పక్షులతో, మీకు తెలుసా, పొద్దున్నే తుని కొట్టు దగ్గర భలే ఉంది, పెద్ద మంట, వేడి టీ, చలంతా మాయం. అవును, మనం రేపటి నుండి రోజు అక్కడే కలుద్దాం. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తుని పిచ్చుక కొట్టు తెరవకముందే ఊరంతా అక్కడ గుమికూడారు. మహిగ్రద్ద మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ, అబ్బా తుని, నీ వ్యాపారం బాగుంది, కానీ ఈ ఆలోచన నీది కాదే. ఇంత తెలివిగా ఎవరు ఆలోచించారు? తుని పిచ్చుక నవ్వుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి వైపు చూస్తూ, నా ప్రాణ స్నేహితురాలు, తెలివైన చిచ్చుకాకి. చిచ్చుకాకి గర్వంగా, అంతే, నా ఐడియాలు ఎప్పుడు ఫెయిల్ కావు. సరేలే తుని, ఈ రోజు నాకు 10 పకోడీలు ఉచితంగా ఇవ్వు. అత్త, మరి అంటే ఎక్కువ కాదు, 5 తీసుకో. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి తెలివైన ఆలోచనకు, తుని పిచ్చుక కష్టానికి ఆ చలికాలం మొత్తం ఊరంతా వెచ్చగా ఆనందంగా గడిపింది. పక్షుల గ్రామంలో అది చలికాలం ఆరంభ సమయం. ఆకాశం నుండి తెల్లటి దూది పింజల్లా మంచు రాలడం మొదలైంది. చెట్లన్నీ తమ ఆకులను రాల్చేసి మోడుల్లా నిలబడున్నాయి. పక్షుల గ్రామంలో ఎప్పట్లాగే ఒక రకమైన నిరాశ
ఆందోళన మొదలయ్యాయి. ప్రతి ఏటా ఈ సమయానికి ఆ భయంకరమైన చలి నుండి, మంచు నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ వందల కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణానున్న వెచ్చటి ప్రదేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీ. ఈ వలస ప్రయాణం అంటేనే పక్షులన్నిటికీ ఒక పెద్ద శిక్ష. తుని పిచ్చుక తన పాత దుప్పట్లు సర్దుతూ, బుజ్జి లేమ్మా, మనం ప్రయాణానికి సిద్ధమవ్వాలి. ఈరోజు సాయంత్రానికల్లా బయలుదేరకపోతే మంచులో చిక్కుకుపోతాం. బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల బయటపెట్టి వణుకుతూ, అమ్మా, మళ్ళీ వెళ్ళాలా? ఆ 100 కిలోమీటర్లు నా వల్ల కాదు. నా రెక్కలు నొప్పులు పుట్టాయి. అక్కడికి వెళ్ళినా ఈ చలి పోదు. హాయిగా ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటే రేపటికి నువ్వు మంచు గడ్డలా తయారవుతావు. లే ముందు. పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో గొడవ అప్పుడే మొదలైంది. చిచ్చుకాకి కోపంగా, చిన్న వరే చిన్నగా, నా ఖరీదైన ఫేస్ క్రీమ్ డబ్బా ఏదిరా? ఆ చలి ప్రదేశాల్లో నా అందమైన ముఖం పడిపారిపోతుంది. అయ్యో, ఈ వలస ప్రయాణం నా వల్ల కాదు. నా రెక్కలు విరిగిపోతాయి. నా అందం మొత్తం పోతుంది. ఈ కష్టాలన్నీ మనకే ఎందుకొస్తాయి? అమ్మో, నువ్వు రాకపోతే ఇక్కడే గడ్డగట్టుకుపోతావు. ముందు ఆ పాత సూట్ కేసు బయటికి తీ. ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ అరుగు మీద సమావేశపరిచింది. మహీగ్రద్ద గంభీరంగా, పక్షులారా, సమయం వచ్చింది. వాతావరణం దారుణంగా మారుతుంది. మనం రేపు ఉదయాన్నే మన వలస ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అందరూ సిద్ధంగా ఉండండి. అయ్యో, మళ్ళీ ఆ ప్రయాణమా? నాకేమో ఆలోచిస్తేనే కాళ్ళు వణుకుతున్నాయి. నాకు కాళ్ళు కాదు, రెక్కలు వణుకుతున్నాయి. అసలు ఈ గోల లేకుండా ఇక్కడే హాయిగా వెచ్చగా ఉండడానికి ఏదైనా మార్గం లేదా? ఈ తుని పిచ్చుకుంది కదా, ఎప్పుడు ఏదో ఒక తెలివైన ఆలోచన చేస్తుంటుంది. ఏదే తుని, ఏదైనా చెప్పు. తుని పిచ్చుక నిట్టూర్చి, ప్రకృతితో మనం గొడవ పడలేం కదా చిచ్చు, వెళ్ళక తప్పదు. కానీ నిజంగానే ఇక్కడే ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండును. అలా అందరూ నిరాశగా తమ ఇళ్లకు వెళ్లి ప్రయాణానికి కావలసిన గింజలు, దుప్పట్లు సర్దుకోవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక మాత్రం చివరిసారిగా అడవిలోకి వెళ్లి దారి కోసం ఏమైనా ఎండుకట్టెలు దొరుకుతాయేమోనని చూద్దామని అడవి వైపు బయలుదేరింది. అడవి మొత్తం నిశ్శబ్దంగా మంచుతో కప్పబడి ఉంది. తుని కట్టెల కోసం వెతుకుతూ తాను ఎప్పుడు వెళ్ళని దారిలోకి ప్రవేశించింది. తుని పిచ్చుక తనలో తాను, అమ్మో, ఈ దారి ఎక్కడికెళ్తుందో, దారి తప్పిపోయినట్టున్నాను. ఆమె వెనక్కి తిరుగుదామనుకుంటూ ఉండగా 2 పెద్ద బండరాళ్ల మధ్య దట్టమైన మంచు తీగల చాటున ఒక చీకటి ప్రదేశం కనిపించింది. అది ఒక గుహ ముఖద్వారంలా ఉంది. అదేంటి, ఇక్కడొక గుహ ఉందా? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. నేనెప్పుడు దీన్ని గమనించనే లేదే. బహుశా ఇందులో ఏదైనా అడవి జంతువు ఉందేమో. ఆమె అలా భయపడుతూనే నెమ్మదిగా ముందుకెళ్ళింది. గుహ లోపల నుండి చల్లటి గాలికి బదులుగా ఆశ్చర్యంగా కొంచెం వెచ్చటి గాలి వస్తుంది. వింతగా ఉంది, గుహలో వెచ్చగా ఉందా అని ఆశ్చర్యపోతూ తన ధైర్యాన్ని కూడదీసుకుని నెమ్మదిగా ఆ గుహ లోపలికి అడుగుపెట్టింది. లోపల చిమ్మ చీకటిగా ఉంది. ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది. కొంచెం దూరం వెళ్ళాక ఆ ఇరుకైన దారి ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలోకి తెరుచుకుంది. తుని పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడిపోయింది. అది ఒక చిన్న గుహ కాదు, అది ఒక భారీ భూగర్భ లోయ. ఆ గుహ పైకప్పుకు ఒక పెద్ద రంధ్రముంది. దాని గుండా ఆకాశం కనిపిస్తోంది. సూర్యకాంతి నేరుగా లోపలికి ప్రసరిస్తోంది. అంతేకాదు, ఆ గుహ మధ్యలో ఒక అందమైన నీలపు రంగులో మెరుస్తున్న చిన్న సరస్సు కూడా ఉంది. ఆ కొలను నుండి వెచ్చటి ఆవిర్లొస్తున్నాయి. ఆ వేడి నీటి కొలను వల్లే గుహ మొత్తం బయట చలితో సంబంధం లేకుండా హాయిగా వెచ్చగా ఉంది. తుని పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, అద్భుతం, అమోఘం, ఇది నిజమా లేక కల? ఈ ప్రదేశం మన ఊరికి ఇంత దగ్గరలో ఉందా? ఇది దేవుడు మాకిచ్చిన వరం. ఇక మనం వలస వెళ్ళక్కర్లేదు. మన కష్టాలు తీరిపోయాయి. అలా తుని పిచ్చుక ఆనందంతో వెనక్కి పరిగెత్తింది. ఊర్లోకెళ్లి అరుగు మీద నిరాశగా కూర్చున్న పక్షుల ముందు నిలబడింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఆగండి ఆగండి, ఎవరు సామాన్లు సర్దకండి, మనం ఎక్కడికి వలస వెళ్లడం లేదు. చిచ్చుకాకి విసుగ్గా, ఏంటి తుని, నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళకపోతే ఇక్కడ మంచులో సమాధైపోతాం. తుని పిచ్చుక ఉత్సాహంగా, లేదు చిచ్చు, నేను మనందరి కోసం ఒక కొత్త వెచ్చటి గ్రామాన్ని కనుక్కున్నాను. మన ఊరికి దగ్గరలోని అడవిలో ఒక పెద్ద గుహ ఉంది. లోపల ఒక వేడి నీటి కొలను కూడా ఉంది. పైనుండి వెలుతురొస్తుంది. చాలా వెచ్చగా ఉంది. మనం ఈ చలికాలం మొత్తం అక్కడే హాయిగా గడపొచ్చు.
ఆ తుని, నువ్వు చెప్పేది నిజమేనా? గుహలో గ్రామాన్ని కట్టుకోవడం సాధ్యమేనా? అవును తుని, గుహలంటే చీకటి భయమే కదా. కానీ ఈ గుహ అలా కాదు. నేను నా కళ్ళతో చూశాను. పదండి, మీరే చూద్దరు కాని. వావ్, గుహలో ఇల్లా! ఇప్పుడు నేను రోజంతా పడుకోవచ్చు. బయట చలే ఉండదు. పదండమ్మా, త్వరగా వెళ్దాం. ఏంటి గుహలో ఉండాలా? అడవి మనుషుల్లాగా? నా వల్ల కాదు. అక్కడ దయ్యాలు, ఎలుగుబంట్లు ఉంటాయి. పైగా నా ఇల్లు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడు. చిచ్చు, నీ పెద్ద ఇల్లు రేపు మంచుతో కప్పబడిపోతుంది. అక్కడైతే నీకు వేడి నీటి స్నానం కూడా దొరుకుతుంది. వేడి నీళ్లు అనే మాట వినగానే చిచ్చుకాకి ఆలోచనలో పడింది. సరేలే, నా ప్రైవేట్ స్నానాల గది కోసం వస్తున్నాను అని గొనుక్కుంది. పక్షులన్నీ తమ వలస ప్రయాణాన్ని రద్దు చేసుకుని తమకు కావలసిన పనిముట్లు, గింజలు, దుప్పట్లు తీసుకుని తుని పిచ్చుక వెంట ఆ గుహ వైపు బయలుదేరాయి. గుహ లోపలి దృశ్యం చూసి అందరి నోట మాట రాలేదు. ఆ తుని, నువ్వు నిజంగా మన గ్రామాన్ని కాపాడావు. ఇది అద్భుతం. పదండి, పనులు మొదలు పెడదాం. పక్షులన్నీ ఆనందంగా పనిలో దిగాయి. వాళ్ళు ఆ వేడి నీటి కొలను చుట్టూ తమ ఇళ్లను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. చూడు మయ్యగారు, మనం బయట నుండి ఎండుకర్రలు, గట్టి తీగలు తెద్దాం. గడ్డిల్లు కట్టుకుందాం. అమ్మా, నేను చిన్ను పన్ను కలిసి ఆ ఇళ్లకు రంగురంగుల మట్టిని అద్దుతాం. చిచ్చుకాకి ఒక మూల కూర్చొని ఆదేశాలు ఇస్తూ, తుని, నా ఇల్లు అందరికంటే పెద్దదిగా ఆ వేడి నీటి కొలనుకు సరిగ్గా పక్కనుండాలి. నాకు లేక్ వ్యూ కావాలి. నా బద్ధకానికి తగ్గట్టుగా నేను లేవగానే కాలు ఆ వేడి నీళ్ళల్లో పెట్టాలి. సరేలే చిచ్చు, ముందు అందరికీ చోటు సర్దుబాటు చేద్దాం. తర్వాత నీ లేక్ వ్యూ గురించి ఆలోచిద్దాం. 2 రోజులు కష్టపడేసరికి ఆ గుహ లోపల ఒక అందమైన వెచ్చటి గ్రామం తయారైంది. అందరూ తమ కొత్త ఇళ్లలోకి మారిపోయారు. ఆ గుహ గ్రామంలో వాళ్ళ జీవితం చాలా సరదాగా గడవడం మొదలైంది. బయట మంచు తుఫాన్లు వీస్తున్నా గుహ లోపల మాత్రం ఆ వేడి నీటి కొలను వల్ల ఎప్పుడూ హాయిగా వెచ్చగా ఉండేది. మొదట్లో వాళ్ళు తెచ్చుకున్న గింజలు తిన్నా అవి అయిపోగానే కొత్త సమస్య మొదలైంది. అయ్యో, గింజలైపోయాయి. ఇప్పుడేం తినాలి? ఈ గుహలో రాళ్ళు తప్ప ఏమీ లేవే. తుని పిచ్చుక కొలను వైపు చూస్తూ, చిచ్చు, ఆ కొలనులో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. బహుశా చేపలుండొచ్చు అని తన బుట్టను నీళ్లల్లో వేసింది. ఆశ్చర్యంగా ఆ కొలనులో వేడి నీటిని తట్టుకోగల వింత రకం చేపలు చాలానే ఉన్నాయి. అమ్మా, చేపలు! ఈరోజు మనకు చేపల కూర పండగే. వావ్, చేపలా? నాకిష్టం. నేనే పడతాను అని తన పెద్ద వలను విసిరింది. కాని ఆ వేడి నీళ్లకు ఆమె వల మొత్తం కరిగిపోయింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఇక్కడ నీ తెలివి వాడాలి చిచ్చు, బలం కాదు. ఆ చలికాలం మొత్తం వాళ్ళు చేపలు, ఆ గుహలో పెరిగే ప్రత్యేకమైన పుట్టగొడుగులు తింటూ హాయిగా గడిపారు. ఫోన్లు లేవు, టీవీలు లేవు. రాత్రి కాగానే, అంటే పై రంధ్రంలో చందమామ కనిపించగానే పక్షులన్నీ కలిసి ఒక పెద్ద చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చునేవి. ఇలా అందరూ కలిసి ఎన్ని రోజులైందో నాకు పాత కథలు గుర్తుకొస్తున్నాయి. అనగనగా నేను పాటలు పాడతాను. బుజ్జి పిచ్చుక, చిన్ను, పన్ను గుహలో ప్రతిధ్వనితో ఆడుకుంటూ, హలో అలా హలో. చిచ్చుకాకి ఆ శబ్దానికి ఉలికిపడి, ఎవడ్రా అదే? ఈ గుహకు కూడా నా మీద అసూయే. నా గొంతు ఎంత బాగుంటుందో దానికి తెలియదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ గుహలో ఒక కుటుంబంలా వెచ్చగా సంతోషంగా గడిపారు. చిచ్చుకాకి కూడా రోజు వేడి నీళ్ల స్నానం దొరుకుతూ ఉండడంతో ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక పైకప్పు రంధ్రం దగ్గరికి వెళ్లి చూసింది. అందరూ వినండి, శుభవార్త. బయట మంచు మొత్తం కరిగిపోయింది. సూర్యుడు మళ్లీ వచ్చాడు. చలికాలం అయిపోయింది. పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి. అమ్మా, మనం వెళ్ళిపోవాలా? ఇక్కడ ఎంత బాగుందో. రోజు చేపలు కూడా హాయిగా నిద్ర. లేదు పుచ్చి, మన ఇల్లు మనదే కదా. కాని ఈ గుహను మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది మన శీతాకాలపు ఇల్లు. పక్షులన్నీ తమ గుహ ఇళ్లకు ధన్యవాదాలు చెప్పుకొని తమ పాత గ్రామానికి తిరిగి వెళ్లాయి. చిచ్చుకాకి తన పాత ఇంటిని చూసి, అమ్మయ్య, నా పాత మడత మార్చం. సరేలే, ఆ గుహ బాగానే ఉంది కానీ నా ఇంటి గాలి నాదే. కానీ ఆ లేక్ వ్యూ మాత్రం మిస్ అవుతున్నాను. వచ్చే చలికాలం అందరికంటే ముందు నేనే వెళ్ళి నా ప్రైవేట్ కొలను దగ్గర స్థలం పట్టుకోవాలి. ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. ఆ విధంగా తుని పిచ్చుక తెలివి వల్ల పక్షుల గ్రామానికి వలస వెళ్లే కష్టం శాశ్వతంగా తీరిపోయింది.
ఆ గుహ గ్రామం వాళ్ళందరి ఐక్యమత్యానికి సంతోషానికి ప్రతీకగా నిలిచింది.